ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఏదో డీజిల్ వాసన వస్తున్నట్టుంది. ఓ, అక్కడ మంట వేశారు కదా, అందుకేనేమో. వకీల్ సాబ్, మంట! వకీల్ సాబ్, వకీల్ సాబ్, వకీల్ సాబ్, వకీల్ సాబ్, పునమి, వకీల్ సాబ్. పునమి. పునమి, ఉండు. నీకేం కాలేదు కదా? నాకేం కాలేదండి. అయినా సడన్ గా మంటలలో వచ్చే పునమి. అది నాకు అర్థం కాలేదు వకీల్ సాబ్. కొంపదీసి ఇదంతా మమ్మీ ప్లాన్లో భాగమేనా? పోనీలే, ఎప్పుడు ధైర్యంగా పులిలా ఉండే పున్నమి భయపడ్డం చూస్తుంటే మంచి కిక్ వచ్చింది. పృథ్వీ, మార్నింగ్ పునమి కొండ మీద నుంచి పడిపోబోయింది. ఇప్పుడు మంటల్లో చిక్కుకుంది. ఇక్కడ జరుగుతున్న ఈ స్ట్రేంజ్ థింగ్స్ చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. డోంట్ వరీ, ఏం కాదు, మనం వెళ్ళిపోదాం. పొద్దున్న ఉన్నవుడే ఈ పని కూడా చేస్తుంటాడు. నన్ను చంపాలని చూస్తున్నారు. నేను అడ్డు లేకుంటే అయ్యగారిని కూడా వదిలిపెట్టడు. వీళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. పునమి, పద. ఆ, ఛా! దీన్ని ఎలా అయినా లేపేయాలి, లేకపోతే దత్తత తీసుకుంటుందా? దత్తత? ఇదంతా మమ్మీ ప్లాన్, నాకు తెలుసు. దత్తత తీసుకుంటుందని ప్లాన్ వేసింది, కానీ పృథ్వీ వచ్చి మొత్తం కొలాప్స్ చేసేసాడు. ఛా! పునమి, మేమందరం నీ గురించి ఆదిత్య గురించి ఆలోచించి మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. నీకేదైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పి. పున్నమి, నీకేమైనా అభ్యంతరం ఉందా? అవును పున్నమి, ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ ఆదిత్యలా నిన్ను ప్రేమించేవాడు దొరకడం కష్టం. స్రవంతి పిన్ని లాంటి అత్తయ్య దొరకడం కష్టమే. చెప్పు పున్నమి. అవును పునమి, నువ్వు బాగుండాలనేదే మా అందరి ఆకాంక్ష. సరే అమ్మగారు, మీ ఇష్టం. ఇంకేంటి వదినా, బొట్టు పెట్టి ఖాయం చేసేసుకోండి. ఇలా కాదు, మయూక, పసుపు కుంకుమతో పాటు చీర పెట్టుకొని తీసుకురా. ఓకేనానమ్మా. పట్రా త్వరగా. పున్నమి ఏంటి ఏదో ఆలోచిస్తుంది? నిజంగా తనకి ఈ పెళ్ళి ఇష్టమేనా? ఆ, పున్నమి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మీ నాన్న గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? మీ నాన్న గురించి అయితే నువ్వేం బాధపడకు.
నేను నీ నాన్న లాంటి వాణ్ణి కదా. పోనీ మీ నాన్న నాలో చూసుకో. ఇదిగో మీ నాన్నుంటే ఏం చేస్తారో అవన్నీ కూడా నేను చేస్తానమ్మా. సరేనా? నువ్వు బాధపడకు. అలా ఉంటే నేను చూడలేకపోతున్నానమ్మా. ఆ చీర కట్టుకొని రా అమ్మా. కట్టుకొని రా అమ్మా. నేను చేస్తుంది కరెక్టో కాదో తెలీదు. మనసులో నుంచి వకీల్ సాబ్ జ్ఞాపకాలు పోవట్లేదు. మైండ్లో వకీల్ సాబ్ గురించి ఆలోచన పోవట్లేదు. కానీ అందరికంటే ముందు నా పెళ్లి గురించి వకీల్ సాబే ఎక్కువ ఆలోచిస్తున్నారు. అది నన్ను ఇంకా వేదనకి గురి చేస్తుంది. నాకు పెళ్ళైపోతుందన్న చిన్న బాధ కూడా వకీల్ సాబ్లా కనిపించట్లేదు. ఇప్పుడు ఎందుకక్క ఏడవటం? నారాయణమ్మ, నువ్వు కూడా వెళ్ళి పున్నంని త్వరగా రెడీ చేసి తీసుకురా. పెళ్లి విషయంలో అందరి మొహాల్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది. ఒక్క పున్నమిలో మాత్రం కనిపించట్లేదు. ఈ పెళ్లి పున్నమికి ఇష్టమయ్యే చేస్తున్నారా, లేదంటే పల్లెటూళ్లలో ఎప్పుడూ జరిగేలాగా పెద్దల మాటకి తలంచుకొని ఒప్పుకుందా? చాలా పెద్ద తప్పు చేస్తున్నావక్క. రేగాని అంతా అయిపోయింది. మళ్ళీ నువ్వు మొదటికి తీసుకురాకు. ఇంకా ఏమీ అవలేదక్క. ఇప్పుడు నువ్వు చీర కట్టుకుని వెళ్తే ఈ పెళ్లి ఖాయం చేసుకుంటారు. ఆ రోజు నేను చెప్పినట్టు చేసుంటే ఈ రోజు ఇంత బాధపడేదానివే కాదు కదక్క. రే, నీకేం తెలిసి నీలా మాట్లాడుతున్నావు? కాసేపు వెళ్ళరా, నేను తయారవ్వాలి. నాకంతా తెలుసక్క. నీ గుండెల మీద చేసుకుని చెప్పక్క. నీ మనసులో పృథ్వీబాబు లేడా? పృథ్వీబాబు నువ్వు ప్రేమించట్లేదా? వెళ్ళి ఇప్పటికైనా పృథ్వీబాబుకి నీ మనసులో ఉన్న ప్రేమ చెప్పే అక్క. నువ్వు ఎలాగో చెప్పలేవు అక్క, నేనే వెళ్ళి చెప్పేస్తానుండు. గాని గాని నువ్వు వెళ్ళు. పెద్దమ్మ వెళ్ళు. అమ్మా, అది నన్ను మోసం చేస్తావా? నాకు అబద్ధం చెప్తావా? అది జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.